హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు T1 అకాడమీ. ఐఎమ్ సుధీర్ కుమార్. డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా మనం ఈరోజు 22 మేకి సంబంధించిన వేరియస్ కరెంట్ అఫైర్స్ ఏవైతే న్యూస్లో ఉన్నాయో వాటి గురించి ఇన్ డీటెయిల్గా చూద్దాము. సో బిఫోర్ గోయింగ్ టు ది సెషన్ ఫ్రెండ్స్, నోటిఫికేషన్స్ రాబోతున్నాయని వార్తలలో వస్తున్నాయి. సో బీ ప్రిపేర్. ఇప్పటి నుంచే మీ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి. ఎవరైతే బ్రేక్ తీసుకున్నారో వాళ్ళు ఇప్పటి నుంచి ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి. అదేవిధంగా డైలీ కరెంట్ అఫైర్సే కాకుండా మరి రాబోయే రోజులలో మేము ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ జరిగిన 4 నెలల్లో ఏమేమి థీమ్ వైజ్గా అంటే ఎన్విరాన్మెంటల్ కరెంట్ అఫైర్స్ అని, అదేవిధంగా పాలిటీ కరెంట్ అఫైర్స్ అని ఈ విధంగా కూడా చేయబోతున్నాము. సో వాచ్ దట్ వీడియోస్ ఆల్సో. మీకు ఎప్పుడు సపోర్ట్ చేయడానికి T1 అకాడమీ ముందుందండి. సో ఆల్రెడీ నోటిఫికేషన్స్ వస్తాయి అని చెప్పేసి కూడా న్యూసెస్ వస్తున్నాయి. జూన్ 2 రోజున కూడా మేబీ క్యాలెండర్ అనౌన్స్ చేసే ఛాన్స్ ఉంది కాబట్టి సో స్టార్ట్ యువర్ ప్రిపరేషన్ నవ్ ఆన్వర్డ్స్. ఓకే, సో బిఫోర్ మనం టాపిక్స్ కనుక చూసుకున్నట్లయితే సో ఈరోజు ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటి అంటే ప్రోస్టేట్ క్యాన్సర్ అనే న్యూస్లో ఉంది. ప్రోస్టేట్ క్యాన్సర్ ఎందుకు న్యూస్లో ఉంది అనేది కూడా చూద్దాము. వరల్డ్ ఫస్ట్ ఏఐ నర్స్ అనేది న్యూస్లో ఉంది. గోల్డెన్ టెంపుల్ న్యూస్లో ఉంది. ఓకే, ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి న్యూస్లో ఉంది. ఓకే, ఇరులా ట్రైబ్ వచ్చేసి న్యూస్లో ఉంది. విటమిన్ డికి సంబంధించి ఒక లేటెస్ట్ న్యూస్ ఉంది, అదేంటనేది చూద్దాము. ఇండియా సెట్ టు బి బికమ్ వరల్డ్స్ లీడింగ్ పొటాటో ప్రొడ్యూసర్ బై 2050 కల్లా, 2050 కల్లా ఇండియా వచ్చేసి బంగాళాదుంప ఉత్పత్తిలో టాప్ పొజిషన్స్కి రాబోతుందని ఎస్టిమేషన్స్ చెప్తున్నాయి. అదేవిధంగా ఇంటర్నేషనల్ డే ఫర్ బయోలాజికల్ డైవర్సిటీ 2025 దాని థీమ్ ఏందనేది కూడా చూద్దాము. సో చెప్పాం కదండి, తెలుగు మీడియం అభ్యర్థుల కోసము తెలుగు మీడియం అభ్యర్థుల రికమెండేషన్స్ను బేస్ చేసుకొని వాళ్ళకి పీపీటీ ఏదైతే స్లైడ్ ఉందో ఆ స్లైడ్ని మేము తెలుగులో కూడా ఈ విధంగా ఇస్తున్నాము. సో నేను ఇంగ్లీష్లో పెడుతున్నప్పటికీ కూడా నా ఎక్స్ప్లెనేషన్ వచ్చేసి తెలుగులోనే ఉంటుంది. సో ఎందుకంటే బైలింగ్వల్ స్టూడెంట్స్కి ఎవరైతే అటు ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ ఇటు తెలుగు మీడియం స్టూడెంట్స్కి ఉపయుక్తంగా ఉండేందుకు అని చెప్పేసి ఇలా స్లైడ్స్ తెలుగులో ఇంగ్లీష్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. నేను నా ఎక్స్ప్లెనేషన్ మాత్రం మోస్ట్లీ తెలుగులోనే ఉంటుంది కాబట్టి సో ఇబ్బంది లేకుండా ఉంటుంది. సో ఫస్ట్ వచ్చేసి ప్రోస్టేట్ క్యాన్సర్. ఓకే, మనకి జో బైడెన్ గారు ఎవరైతే ఉన్నారో వీరికి ఈ ప్రోస్టేట్ క్యాన్సర్ అనేది రావడం జరిగింది ఇప్పుడు. సో అందుకని చెప్పేసి వరల్డ్లో ఇప్పుడు ఇది హాట్ టాపిక్గా ఉందన్నమాట. ఈ ప్రోస్టేట్ క్యాన్సర్ అంటే ఏంటి, యాక్చువల్లీ ఈ ప్రోస్టేట్ క్యాన్సర్ దేనికి సంబంధించిందనేది చూద్దాము. సో బేసికలీ ఈ ప్రోస్టేట్ క్యాన్సర్ వచ్చేసి మనకి ప్రోస్టేట్ గ్లాండ్ అని చెప్పేసి ఒక గ్లాండ్ ఉంటుంది, ఒక గ్రంథి. ప్రోస్టేట్ గ్లాండ్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది మన మనుషులలో, ఎవరికి మెన్స్కి. సో ఆ ప్రోస్టేట్ గ్లాండ్ ఏదైతే ఉందో, ఆ ప్రోస్టేట్ గ్రంథి ఏదైతే ఉందో అది వీర్య కణాలకు వీర్యాన్ని ఉత్పత్తి చేసేందుకు హెల్ప్ అవుతుంది అన్నమాట. ఓకే, సో క్యాన్సర్ ప్రోస్టేట్ ప్రొడ్యూసెస్ సెమినల్ ఫ్లూయిడ్ ఇన్ మెన్. ఓకే, మనకి వీర్యం ఉత్పత్తిలో ఇది ఉపయోగపడుతుంది అనమాట. ఓకే, సో దీనికి ఏదైతే ఇప్పుడు క్యాన్సర్ వస్తుంది అనమాట. సో అందుకని చెప్పేసి ప్రోస్టేట్ క్యాన్సర్ అని చెప్పేసి పేర్కొనడం జరుగుతుంది. సో ఇప్పుడు ఈ జో బైడెన్ గారికి రావడం వల్ల ఇది హాట్ టాపిక్గా మారిందనమాట. సో ఏదైతే వీర్యకణాలు వీర్యంని ఉత్పత్తి చేసేటువంటి ఆ గ్లాండ్ ఏదైతే ఉందో ప్రోస్టేట్ గ్లాండ్, దానికి క్యాన్సర్ వస్తే దాన్ని ప్రోస్టేట్ గ్లాండ్ క్యాన్సర్ అని పేర్కొనడం జరుగుతుంది. ఓకే, ఇది మోస్ట్లీ ఎవరికి రావడం జరుగుతుంది, ఏజ్ అబోవ్ 50 ఎవరికైతే ఉంటుందో 50 సంవత్సరాలు పైబడిన వ్యక్తులకి ఈ ప్రోస్టేట్ గ్లాండ్ క్యాన్సర్ అనేది రావడం జరుగుతుందన్నమాట. సో మేజర్గా వచ్చేసి గ్లోబల్ బర్డెన్ కనుక చూసుకున్నట్లయితే ఇండియా పరంగా, అదేవిధంగా గ్లోబల్ పాయింట్ ఆఫ్ వ్యూలో కనుక చూసుకున్నట్లయితే ప్రపంచం మొత్తం మీద ఈ క్యాన్సర్ ద్వారా 1.4 మిలియన్ కేసెస్ అనేటివి ఉన్నాయి. అంటే 14 లక్షల మందికి పైగా ఈ కేసెస్ అనేటివి ఉన్నాయి. దాదాపుగా 4 లక్షల వరకు డెత్స్ అనేటివి కూడా ఈ ప్రోస్టేట్ క్యాన్సర్ ద్వారా జరిగిందనమాట. సో ఇండియాలో వచ్చేసి కేవలం 38,000 కేసెస్ మాత్రమే రికార్డ్ అయ్యి 18,000 డెత్స్ అనేటివి ఉన్నాయన్నమాట. సో మేజర్గా ఇది అర్బన్ ఏరియాస్లో, ఇండియాలో వచ్చేసరికి అర్బన్ ఏరియాస్లో ఎక్కువగా ఉండడం జరిగింది. సో మరి దీనికి క్యాన్సర్కి సంబంధించి ఓన్లీ ట్రీట్మెంట్ మాత్రమే ఉంది, వ్యాక్సిన్ అనేది ఏమీ లేదు. సో కాకపోతే డయాగ్నోసిస్ కనుక చూసుకున్నట్లయితే అంటే ఏ విధంగా దీన్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు, ప్రోస్టేట్ క్యాన్సర్ వచ్చిందా లేదా అని ఏ టెస్ట్లను యూజ్ చేసేవచ్చు అంటే PSA టెస్ట్ అండ్ DRE. ఓకే, మాన్యువల్ ఎగ్జాము, అలాగే బయాప్సీ రిపోర్ట్స్ ద్వారా, టిష్యూ అనాలిసిస్ ద్వారా, ఇమేజింగ్ ఏదైతే MRI ఇలాంటి స్కానింగ్స్ ద్వారా ప్రోస్టేట్ క్యాన్సర్ని ఫైండ్ అవుట్ చేయవచ్చు అనమాట. సో ఇది మేజర్గా ప్రోస్టేట్ గ్లాండ్కి వచ్చే క్యాన్సర్ని ప్రోస్టేట్ క్యాన్సర్ అంటారు. ఓకే, 50 ఏళ్ళు పైబడిన వ్యక్తులలో ఇది ఎక్కువగా ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు జో బైడెన్ గారికి రావడం వల్ల ఖచ్చితంగా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఇటీవల కాలంలో వార్తల్లో నిలిచినటువంటి ప్రోస్టేట్ క్యాన్సర్ దేనికి సంబంధించిందంటే ప్రోస్టేట్ గ్లాండ్ ఏదైతే ఉందో దానికి వచ్చిన క్యాన్సర్నే ప్రోస్టేట్ క్యాన్సర్ అని పేర్కొనడం జరుగుతుంది. ఓకే,
నెక్స్ట్ వచ్చేసి ఇదంతా కూడా తెలుగు మీడియం వాళ్ళకి ఉపయుక్తంగా ఉండేందుకని చెప్పేసి తెలుగు మీడియంలో ఈ స్లైడ్ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో నేను ఆల్రెడీ నా తెలుగులోనే ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి సో అదే ఇక్కడ ఉంటుంది. సో యూ కెన్ పాస్ అండ్ నోట్ ఇట్ డౌన్. ఓకే, సింపుల్గా ఒకసారి వీడియోని పాస్ చేసేసి చూసుకోవచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి గోల్డెన్ టెంపుల్ న్యూస్లో ఉంది. యాక్చువల్లీ ఎందుకు న్యూస్లో ఉంది అంటే ఇప్పుడు మనకి ఇటీవల కాలంలో మన మిలిటరీ ఆఫీసర్స్ ప్రెస్ బ్యూరోలో ఏదైతే ప్రెస్ బ్రీఫ్ చేశారు కదా, ఆ ప్రెస్ బ్రీఫ్లో గోల్డెన్ టెంపుల్నే లక్ష్యంగా చేసుకొని పాకిస్తాన్ ఎక్కువగా దాడులు చేసింది అని చెప్పడం జరిగింది. ఓకే, గోల్డెన్ టెంపుల్నే ఎక్కువగా టార్గెట్ చేస్తూ డ్రోన్స్ని ప్రయోగించడం జరిగింది. సో మన ఇండియన్ ఆర్మీ, అదేవిధంగా మన ఎయిర్ ఫోర్సు, మన మొత్తం ఏవైతే త్రివిధ దళాలు ఉంటాయో కంప్లీట్గా డామినేట్ చేయడం జరిగింది. ఓకే, సో మరి గోల్డెన్ టెంపుల్ న్యూస్లో ఉంది కాబట్టి దీన్ని స్థాపించింది ఎవరు, ఎప్పుడు దీనికి అటాక్స్ జరిగాయి, అదేవిధంగా ఆపరేషన్ బ్లూ స్టార్ ఎప్పుడు జరిగింది అనేది కూడా దీని యొక్క హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ అనమాట. సో స్పిరిచువల్ అండ్ కల్చరల్ ఎపి సెంటర్ ఆఫ్ ది సిక్కిజంకి మెయిన్గా ఇది ఎపి సెంటర్గా ఉంటుంది. గోల్డెన్ టెంపుల్ అనేది పవిత్రమైన టెంపుల్గా భావించడం జరుగుతుంది. ప్రతి సిక్ వాళ్ళు ఎవరైతే ఉంటారో ఇక్కడ కంపల్సరీ విజిట్ చేయడం జరుగుతుంది. సో అదేవిధంగా టూరిస్టులు కూడా అలోయింగ్గా ఉండి ఎవరైనా కూడా ఈ గోల్డెన్ టెంపుల్కి ప్రవేశించవచ్చు. సో ప్రార్థనలు చేసుకోవచ్చు అనమాట. సో సిక్కిజంకి ఎపి సెంటర్గా ఈ గోల్డెన్ టెంపుల్ ఉందన్నమాట. సో దీన్ని ఎప్పుడు గురు రామ్ దాస్ జీ గారు 1777లో దీన్ని స్థాపించడం జరిగింది. ఏది గోల్డెన్ టెంపుల్ని. సో గురు అర్జున్ దేవ్ జీ గారు ఎవరైతే ఉన్నారో గురు అర్జున్ దేవ్ జీ గారు 1604 సంవత్సరంలో దీన్ని బిల్డ్ చేయడం జరిగింది. ఓకే, ఫౌండేషన్ ఎవరి పేరు మీదుగా చేశారు అంటే హజరత్ మియాన్ మీర్ గారు ఎవరైతే ఉన్నారో హజరత్ మియాన్ మీర్ గారు దీనికి ఫౌండేషన్ చేయడం జరిగింది. ఓకే, సో కీ ఫిగర్స్ ఎవరు అంటే గురు అర్జున్ దేవ్ జీ అంటే ఏది గోల్డెన్ టెంపుల్ సంబంధించి గురు అర్జున్ దేవ్ గారే మేజర్గా దీన్ని కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా దీనికి విజనరీ అండ్ ఆర్కిటెక్ట్గా దీనికి ఉండడం జరిగింది గోల్డెన్ టెంపుల్కి. సో బాబా బుద్ధాజీ ఎవరైతే ఉన్నారో ఫస్ట్ గ్రంథి అన్నమాట ఇక్కడ. ఓకే, సో అదేవిధంగా మహారాజా రంజిత్ సింగ్ ఎవరైతే ఉన్నారో 19th సెంచరీలో ఈ గోల్డెన్ టెంపుల్ సంబంధించి ఏదైతే పైపూత ఉందో ఈ పైపూత అంతా కూడా మహారాజా రంజిత్ సింగ్ గారు చేయడం జరిగింది. మరి హిస్టారికల్ సిగ్నిఫికెన్స్ ఏంటంటే 18th సెంచరీలో మనకి ఇన్వేజన్స్ అనేటివి స్టార్ట్ అవ్వడం జరిగింది. ఎక్కువగా మనకి ఈ గోల్డెన్ టెంపుల్ని హస్తమయం చేసుకునేందుకు అని చెప్పేసి చేజిక్కించుకుందుకు అని చెప్పేసి చాలామంది మొఘల్ ఎంపైర్స్ ఫైట్ చేయడానికి కూడా జరిగింది సిక్స్తోని. ఓకే, అదేవిధంగా ఆపరేషన్ బ్లూ స్టార్ ద ఫేమస్ అండి. ఇది 1984లో మనకి ఖలిస్తాన్కు సంబంధించిన వ్యక్తులు దేశద్రోహులు ఈ గోల్డెన్ టెంపుల్లో తల దాచుకోవడం జరిగిందన్నమాట. సో ఆ ఖలిస్తాన్కు సంబంధించిన వ్యక్తుల్ని ఏరివేయడం కోసం అని చెప్పేసి అప్పటి ప్రధాని అయినటువంటి ఇందిరాగాంధీ ఆధ్వర్యంలో ఆపరేషన్ బ్లూ స్టార్ అనేది జరగడం జరిగింది. ఓకే, మోస్ట్ ఇంపార్టెంట్ మిలిటరీ యాక్షన్ కాజ్ డ్యామేజ్ అండ్ అన్రెస్ట్. ఓకే, సో కోర్ వాల్యూస్ ఏంది, అందరూ సమానమే, అలాగే హ్యూమానిటీ, సేవా, సర్వీసెస్ అనేవి ఈ గోల్డెన్ టెంపుల్లో మనం తరచుగా చూస్తూ ఉంటాము. సో కన్స్ట్రక్షన్ ఏ ఇయర్లో జరిగింది, ఎవరు కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది, అదేవిధంగా దానికి బంగారపు పూత ఎవరు చేశారు. ఓకే, మహారాజా రంజిత్ సింగ్ గారు చేయడం జరిగింది. అదేవిధంగా ఆపరేషన్ బ్లూ స్టార్ ఏ సందర్భంలో జరిగింది అనేది ఇంపార్టెంట్. ఓకే, ఏ ఇయర్లో జరిగింది 1984. ఈ క్వశ్చన్ గతంలో మనకి గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామ్స్లో అడగడం జరిగింది. ఓకే, నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే ఇదంతా కూడా మనకి తెలుగు మీడియం అభ్యర్థుల కోసం అని చెప్పేసి తెలుగులోనే ఉంచడం జరిగింది స్లైడ్. సో మీరు సింపుల్గా ఒకసారి పాజ్ చేసేసి ఇంపార్టెంట్ పాయింట్స్ నోట్ చేసుకునేందుకు వీలు ఉందన్నమాట. ఓకే, నా ఎక్స్ప్లెనేషన్ మాత్రం తెలుగులోనే ఉంది ఈజీగా. ఓకే, నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా. సో ఈ కార్డ్ ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా అనే కార్డుకు సంబంధించి అప్లికేషన్ పోర్టల్ అనేది కొత్త వర్షన్ తీసుకురావడం జరిగింది. సో రీవ్యాంప్ చేయడం జరిగింది. ఏదైతే ఇప్పుడు మనకి యాక్చువల్లీ ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా కార్డు ఎవరికి ఇస్తారు అనేది ఇంపార్టెంట్. యాక్చువల్లీ పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ ఎవరైతే ఉంటారో మన పూర్వీకులు ఎవరైతే ఉంటారో మన పూర్వీకులు ఇతర దేశాలకు వెళ్ళి స్థిరపడడం జరిగిందన్నమాట. ఎవరు బ్రిటిష్ కాలంలో కొంతమంది స్లేవ్స్గా వెళ్ళి ఆఫ్రికాలో ఇతరత్ర కంట్రీస్లలో ఉండడం జరిగింది. ఫిజీ లాంటి కంట్రీస్లలో వీళ్ళు ఉండడం జరిగింది. అయితే వాళ్ళు తిరిగి ఇండియాకి రావాలి అంటే కొన్ని అప్లికేషన్స్ చేసుకోవాలి. సో వాళ్ళకంటూ ఒక కార్డ్ అనేది ఇవ్వడం జరిగింది, ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా కార్డ్ అని చెప్పేసి.
అయితే ఆ ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా కార్డు కోసం అప్లికేషన్ చేసేందుకై ఒక పోర్టల్ ఉంటుంది కదా, ఒక వెబ్సైట్ లాంటిది. సో దాన్ని రీవ్యాంప్ అడ్వాన్స్డ్ వర్షన్ని తీసుకురావడం జరిగింది. ఓకే, యూనియన్ హోమ్ మినిస్టర్ లాంచ్డ్ రీవ్యాంప్డ్ ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా పోర్టల్. ఓకే, ఎయిమ్డ్ ఎన్హాన్సింగ్ డిజిటల్ యాక్సెసిబిలిటీ, సెక్యూరిటీ అండ్ సర్వీస్ డెలివరీ. సో ఈజీగా అయ్యే విధంగా. సో ఈ ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా కార్డ్ని దేని రూపకంగా ఇస్తారు అంటే బేసిక్గా దీన్ని ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారు? 2005లో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఓకే, ఈ ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా కార్డ్ వచ్చేసి 2005లో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది అండర్ సెక్షన్ 7A ఆఫ్ ది సిటిజన్షిప్ యాక్ట్ 1955. సో మనకి మన కాన్స్టిట్యూషన్లో కూడా ఉంది, సిటిజన్ కావాలి అంటే, ఇండియన్ సిటిజన్ కావాలి అంటే ఏమేమి ఉండాలి, అదేవిధంగా ఇండియన్ సిటిజన్ లేకుండా చేసేందుకు పార్లమెంటు కూడా పూర్తి అధికారాలు ఇచ్చిందనమాట. మనకి సిటిజన్షిప్గా కన్సిడర్ చేయవచ్చు, అదేవిధంగా ఎవరిని సిటిజన్షిప్గా తీసివేయచ్చు అని చెప్పేసి నియమ నిబంధనలను రూపొందించే పూర్తి అధికారాలు కూడా రాజ్యాంగం వచ్చేసి పార్లమెంట్కి ఇవ్వడం జరిగింది. ఓకే, పార్లమెంట్కి ఇవ్వడం జరిగింది. పార్లమెంటు వివిధ యాక్ట్ల ద్వారా మాడిఫికేషన్ చేస్తూ ఉందన్నమాట. సిటిజన్షిప్ యాక్ట్ 1955, అదేవిధంగా మనం రీసెంట్గా చూసుకున్నట్లయితే అమెండ్మెంట్స్ కూడా జరిగాయి. సో అదేవిధంగా ఇప్పుడు సిటిజన్షిప్ యాక్ట్ 1955లోని సెక్షన్ 7A ఏదైతే ఉందో, ఈ సెక్షన్ 7A కింద ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా యాక్ట్ కార్డ్స్ని ఇవ్వడం జరిగింది. ఇది 2005లో ఇవ్వడం జరిగింది. మరి ఎందుకు అంటే మన పూర్వీకులే కాబట్టి వాళ్ళకి ప్రతిసారి రాచి పోవాలి అంటే వీసా అప్లికేషన్ ఉండాలి. సో కాకపోతే మన పూర్వీకులు మన ఇండియా నుంచి ఆరిజిన్ ఉంది. ఓకే, మన ఇండియా నుంచి ఆరిజిన్ ఉంది కాబట్టి వాళ్ళకి మల్టిపుల్ ఎంట్రీస్ ఉంటాయి రావాలనుకుంటారు కాబట్టి సపోజ్ ఎవరో బ్రతకడానికి మైగ్రేట్ అవ్వడం జరిగింది, తర్వాత ఏంది ఇండియాలో మళ్ళీ స్థిరపడాలనుకుంటున్నారు, లేకపోతే తరచూ వచ్చి వెళ్ళాలని ఇక్కడ ఉన్న వాళ్ళని కలవాలనుకుంటారు. సో అలాంటి సందర్భంలో ప్రతిసారి వీసా అప్లై చేసుకోవడానికి ఇబ్బంది అవుతుంది. సో అందుకని చెప్పేసి ఎవరైతే ఇండియాతోని సంబంధం ఉందో, ఓకే, పూర్వీకులైనటువంటి సంబంధాలు ఉన్నాయో వాళ్ళకంటూ వీసా ఫ్రీగా ఉండాలన్న ఉద్దేశంతో ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా కార్డ్ని ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో పర్మనెంట్ రెసిడెన్సీ ఫర్ పర్సన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్. ఓకే, గ్రాంట్స్ మల్టిపుల్ ఎంట్రీ లైఫ్ లాంగ్ వీసా విత్ వేరియస్ సివిల్ ప్యారిటీ రైట్స్. ఓకే, వీరికి మనకి ఎన్ఆర్ఐకి సంబంధించిన రైట్స్ కొన్ని ఉంటాయి కదా, వాటితో పాటు సమానంగా కొన్ని రైట్స్ ఇవ్వడం జరిగింది. వీరు వేటిలో కూడా పాల్గొనొద్దు అని చెప్పేసి కూడా కొన్ని రిస్ట్రిక్షన్స్ అనేవి ఉన్నాయి. అవేంటో చూద్దాం. నో FRRO రిజిస్ట్రేషన్ రిక్వైర్డ్. సో మనకి FRRO రిజిస్ట్రేషన్ అని ఉంటుంది, ఆ రిజిస్ట్రేషన్ అనేది అవసరం లేదు. ఓకే, అదేవిధంగా ప్యారిటీ విత్ ఎన్ఆర్ఐస్ ఇన్ ఎడ్యుకేషన్. ఓకే, ఎడ్యుకేషన్లో కానీ ప్రాపర్టీలో ఒక నాన్ అగ్రికల్చర్ ఏదైతే ఉంటుందో నాన్ అగ్రికల్చర్ ప్రాపర్టీలో కూడా ఎన్ఆర్ఐస్కి సమానంగా ఉంటుంది. ఓకే, అడాప్షన్లో, సెలక్షన్, ప్రొఫెషన్స్లో కూడా, అదేవిధంగా IITస్లో, ఎయిమ్స్ లాంటి పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్లో వీరు వర్క్ చేయడానికి కూడా ఈజీగా ఉంటుందన్నమాట. ఓకే, డొమెస్టిక్ ఎయిర్ ఫేర్, అలాగే మోన్యుమెంట్ టికెట్ ప్యారిటీ, ఇవన్నీ కూడా విత్ ఇండియన్ సిటిజన్స్తో పాటుగా సమానంగా ఉంటాయి. మరి వీరికి కండిషన్స్ ఏంటి, వీరికి లభించని ఏంటి అనేది చూస్తే, ఓటింగ్, వీళ్ళు ఓటింగ్లో పాల్గొనలేరు, కంటెస్ట్ ఇన్ ఎలక్షన్స్లో పాల్గొనలేరు, హోల్డింగ్ కాన్స్టిట్యూషనల్ అండ్ గవర్నమెంట్ పోస్ట్ ఏవైతే ఉంటాయో వాటిలో కూడా వీరు భాగం కాదు. అదేవిధంగా అగ్రికల్చర్ ల్యాండ్ కొనడానికి వీలు లేదండి. పర్సన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ ఎవరైతే ఉంటారో, ఈ ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా కార్డ్ని కలిగి ఉంటారో వారు అగ్రికల్చర్ ల్యాండ్ కొనడానికి లేదు. అలాగే స్పెషల్ పర్మిషన్స్ కావాలి. ఓకే, జర్నలిజం, మిషనరీ వర్క్స్ ఇలాంటి అన్నీ కూడా, అదేవిధంగా మౌంటైనరింగ్ ఇవన్నీ కూడా చేయడానికి వీళ్ళకి అనుమతి లేదన్నమాట. అదేవిధంగా ఫెమా కింద ట్రీటెడ్ యాజ్ ఫారెన్ నేషనల్స్ ఇన్ ఎకనామిక్ మ్యాటర్స్. ఓకే, ఏదైనా ట్రాన్సాక్షన్స్ కావాలి అంటే ఫారెన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ ఏదైతే ఉందో 2003 ప్రకారం మీరు దాని కిందికి రావడం జరుగుతుంది. ఓకే, సో ఇదంతా కూడా మనకి తెలుగు వర్షన్లో ఉన్నటువంటిది. సో మీరు ఈజీగా పాస్ చేసుకొని నోట్ చేసుకోవడం ట్రై చేయండి. ఓకే, స్టూడెంట్స్, మేము ఒకటే మా నుంచి రిక్వెస్ట్ చేసేది, మేము చాలా వరకు కంటెంట్ అనేది ఫ్రీగా ఇస్తున్నాం. అశోక్ నగర్లో కానీ, దిల్సుఖ్ నగర్లో కానీ ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇన్స్టిట్యూషన్స్తో పోల్చుకున్నప్పుడు మేము మా కంటెంట్ అంతా కూడా యూట్యూబ్లో ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. దయచేసి మీరు ఈ ఒక్క విషయాన్ని గమనించి మీ ఫ్రెండ్స్ ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వారికి ఈ వీడియోస్ని షేర్ చేయండి. మీ నుంచి రిక్వెస్ట్ ఒకటే, మేము కోరుకునేది ఒకటే ఏంటంటే మా వీడియోస్ని ప్రతి ఆస్పిరెంట్స్కి రీచ్ అయ్యేలాగా చూడండి. అది మీ నుంచి ఎక్స్పెక్ట్ చేసే ఒక్క చిన్న విషయం. ప్లీజ్ దయచేసి ఒక్కటి చేయండి. ఓకే, సో
ఇది అంతా కూడా తెలుగు మీడియం వాళ్ళకి, సో ఈజీగా నోట్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి వరల్డ్స్ ఫస్ట్ నర్స్ వచ్చేసి ఏఐ నర్స్. ఓకే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ నర్స్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో దీన్ని ఎవరు బిల్డ్ చేయడం జరిగింది అండ్ ఎక్కడ యూజ్ చేయబోతున్నారు, యూజ్ చేయడానికి గల కారణాలు ఏంటనేది చూద్దాము. సో పవర్డ్ బై ది ఫాక్స్కాన్ అండ్ ఎన్విడియా ఎవరైతే ఉన్నారో ఇవి రెండు సంయుక్తంగా కలిసి ప్రపంచంలోనే ఫస్ట్ ఏఐ ఎనేబుల్డ్ నర్స్ని బిల్డ్ చేయడం జరిగింది. ఓకే, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం 2030 కల్లా నర్స్ ఎవరైతే ఉంటారో ఈ నర్స్ యొక్క షార్టేజ్ అనేది ఉంటుంది. అందుకని చెప్పేసి వారి యొక్క వర్క్ లోడ్ని తగ్గించడం కోసం అని చెప్పేసి ఆ షార్టేజ్ని రీప్లేస్ చేయడం కోసం అని చెప్పేసి ఏఐ బేస్ ఎనేబుల్డ్ నర్స్ని బిల్డ్ చేయడం జరిగింది, తయారు చేయడం జరిగింది. ఓకే, ఏ సంస్థ వాళ్ళు? ఫాక్స్కాన్ అండ్ ఎన్విడియా. సో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రిడిక్షన్ ప్రకారం ఏంటి, 4.5 మిలియన్ నర్స్ షార్టేజ్ బై 2030. ఓకే, దాదాపుగా 45 లక్షల నర్సుల రిక్వైర్మెంట్ 2030 కల్లా షార్టేజ్ అవుతుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఇప్పుడు ఎవరైతే నర్స్గా పనిచేస్తున్నారో వారిపైన వర్క్ లోడ్ అనేది ఎక్కువగా పడుతుంది. సో ఆ వర్క్ లోడ్ని తగ్గించడం కోసం అని చెప్పేసి ఏఐ ఎనేబుల్డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నర్స్ని తయారు చేస్తున్నాము అని చెప్పేసి ఫాక్స్కాన్ అండ్ ఎన్విడియా చెప్పడం జరిగింది. సో మేజర్ కాస్ట్ బర్న్అవుట్ ఫ్రమ్ హై పేషెన్స్ లోడ్స్ అండ్ రిపిటేటివ్ టాస్క్ వల్ల ఇప్పుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మీద బర్డెన్ పడుతుంది. సో దాన్ని తగ్గించడం కోసం అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. సో మరి ఎక్కడ, ఏ కంట్రీ అంటే తైవాన్. ఓకే, తైవాన్ ఏఐ పవర్డ్ రెస్పాన్స్. ఓకే, దీని పేరేంటి? సో క్వశ్చన్ ఖచ్చితంగా ఈ విధంగా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. ప్రపంచంలోనే మొట్టమొదటి ఏఐ బేస్డ్ అంటే రోబోటిక్ నర్స్ ఎవరైతే ఉన్నారో ఆ ఏఐ ఎనేబుల్డ్ నర్స్ పేరు ఏంటి అంటే న్యూరాబోట్. సో కంపల్సరీ ఇది ఇంపార్టెంట్. కంపల్సరీ ఏదో ఒక ఎగ్జామ్లో, రాబోయే ఎన్టీపీసీ ఎగ్జామ్లో కానీ, ఏపీ కానిస్టేబుల్ ఎగ్జామ్స్లో కానీ, రాబోయే కానిస్టేబుల్ ఎస్ఐ తెలంగాణ రిలేటెడ్ కానిస్టేబుల్స్లో కానీ ఖచ్చితంగా అడిగే క్వశ్చన్ ఏదైనా ఉందంటే న్యూరాబోట్. ఇటీవల కాలంలో వార్తలో నిలిచినటువంటి న్యూరాబోట్ దేనికి సంబంధించింది అని అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఎవరు? వరల్డ్స్ ఫస్ట్ ఏఐ నర్స్ పేరే న్యూరాబోట్. సో ఏ కొలాబరేటివ్ నర్సింగ్ రోబోట్ ఆటోమేట్స్ టాక్సింగ్ క్లినికల్ టాస్క్ అనమాట. సో రొటీన్ విటల్స్, బేసిక్ పేషెంట్స్ ఇంటరాక్షన్ ఇదంతా కూడా ఈ రోబో చేయబోతుంది అనమాట. ఓకే, ఏఐ ఎనేబుల్డ్ రోబో అనమాట ఇది. ఓకే, న్యూరాబోట్ కంపల్సరీ అడుగుతాడు. సో ఇదంతా కూడా తెలుగు వర్షన్, సేమ్ నేను ఏదైతే తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేశానో అదే స్లైడ్ని మళ్ళీ తెలుగులో ప్రొవైడ్ చేయడం జరిగింది టెక్స్ట్ ఫార్మాట్లో. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇరులా ట్రైబ్. సో ఈ ఇరులా ట్రైబ్ న్యూస్లో ఉందండి. సో ఇరులా ట్రైబ్ వచ్చేసి చాలా ఫేమస్ అండి. ఈ ట్రైబ్ వచ్చేసి మనకి తమిళనాడులో, ఓకే తమిళనాడులో సెకండ్ లార్జెస్ట్ ఆదివాసీ గ్రూప్ ఎవరైనా ఉన్నారు అంటే అది ఇరులా ట్రైబ్. సో మేజర్గా వచ్చేసి వీరిని పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్ ఏదైతే ఉందో పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్లో ఉంచడం జరిగింది. సో వీరు మేజర్గా వీరి యొక్క రెసిడెన్స్ వచ్చేసి నీలగిరి మాన్యుమెంట్స్ తమిళనాడు అండ్ కేరళలో ఉంటుందన్నమాట. సో ఇక్కడ వీరు జీవిస్తూ ఉంటారు. ఓకే, సో స్పీక్ ఇరులా లాంగ్వేజ్ని, ద్రవిడియన్ లాంగ్వేజ్ ఫ్యామిలీకి సంబంధించిన ఇరులా లాంగ్వేజ్ని మాట్లాడడం జరుగుతుంది. ఓకే, గ్రూప్ ఇన్ తమిళనాడు. సో వీరిని పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్లో ఉంచడం జరిగింది. నీలగిరి హిల్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ వీరు జీవించడం జరుగుతుంది. సో మేజర్గా ప్రాక్టీస్ ప్యాంథిజం, అదేవిధంగా వర్షిప్ ఆఫ్ ది కన్నియమ్మ, ఓకే వర్జిన్ కోబ్రా గాడెసెస్ని వీరు ఎక్కువగా పూజిస్తూ ఉంటారు. అదేవిధంగా వీరి యొక్క సమూహాన్ని ఏమంటారు అంటే మొట్టాస్ అని పిలవడం జరుగుతుంది. సో మేజర్గా నియర్ ఫారెస్ట్ అండ్ డ్రై ఫీల్డ్స్లో వీళ్ళు ఎక్కువగా ఉండడం జరుగుతుంది. ఓకే, నోన్ ఫర్ హీలింగ్, ట్రెడిషనల్ మెడిసిన్ అండ్ స్పిరిచువల్ ప్రాక్టీసెస్కి వీరు పెట్టింది పేరు అన్నమాట. సో ఇరులా ట్రైబ్ వచ్చేసి తమిళనాడు బేస్డ్ ట్రైబ్ అండి. సో వీరిని పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్స్ గ్రూప్స్లో కూడా పెట్టడం జరిగింది. ఓకే, సో వీరి యొక్క మెయిన్ స్కిల్స్ ఏంటి, లైఫ్ స్కిల్స్ ఏంటి అంటే వీరు పాముల్ని ఎక్కువగా పట్టడం జరుగుతుంది, వెనమ్ ఎక్స్ట్రాక్షన్ చేయడం జరుగుతుంది. సో మేజర్గా ఇరులా స్నేక్స్ క్యాచెస్ కోఆపరేటివ్ సొసైటీ ఏదైతే ఉందో దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అబౌట్ ఇరులా ట్రైబ్. ఇరులా ట్రైబ్కి సంబంధించి ఇంపార్టెంట్ పాయింట్ ఏదైనా ఉంది అంటే ఇదే అండి. సో ఏంటి, ఇరులా స్నేక్స్ క్యాచర్స్ కోఆపరేటివ్ సొసైటీ ద్వారా
మొత్తం ఇండియాకు సంబంధించిన యాంటీ స్నేక్ వెనం ఏదైతే ఉందో యాంటీ స్నేక్ వెనంలో దాదాపుగా 80% వచ్చేసి ఈ ఇరులా ట్రైబ్ ద్వారానే మనకు లబ్ధి చేకూరుతుంది అనమాట. సో ఆల్సే వీళ్ళు మేజర్గా క్యాటిల్ రేరింగ్ పైన కూడా జీవించడం జరుగుతుంది. ఓకే, సో ఇరులా ట్రైబ్ వచ్చేసి తమిళనాడులో సెకండ్ లార్జెస్ట్ ఆదివాసీ ట్రైబ్. వీరిని పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్లో ఉంచడం జరిగింది. వీళ్ళ యొక్క మెయిన్ ప్రాక్టీస్ వచ్చేసి స్నేక్ క్యాచింగ్ అండ్ వెనమ్ ఎక్స్ట్రాక్టింగ్. సో వీరు ఏదైతే ఇరులా స్నేక్ క్యాచర్స్ కోఆపరేటివ్ సొసైటీ ఉందో దాని ద్వారా ఆ సొసైటీ కోఆపరేటివ్ సొసైటీ ద్వారా దేశంలో కావాల్సినటువంటి అంటే దేశంలో ఉత్పత్తి అవుతున్నటువంటి యాంటీ వెనమ్ స్నేక్ ఏదైతే ఉందో దాంట్లో 80% కేవలం ఈ ఇరులా ట్రైబ్ నుంచే రావడం జరుగుతుంది. ఓకే, సో ఇదంతా కూడా తెలుగు వర్షన్. సో సింపుల్గా పెట్టడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి విటమిన్ డి న్యూస్లో ఉందండి. సో మేజర్గా ఏంటంటే ఇప్పుడు ఇండియాలో విటమిన్ డి డెఫిషియన్సీ ఎక్కువగా ఉంటుంది అని చెప్పేసి ఒక ఆర్టికల్ రావడం జరిగింది. విటమిన్ డి మనకు చాలా ఇంపార్టెంట్. సో విటమిన్ డి వల్లనే మన ఏదైతే ఇప్పుడు ఇండియా మోస్ట్ పాపులేటెడ్ కంట్రీగా ఉంది కదా, సో మోస్ట్ పాపులేటెడ్ కంట్రీలో విటమిన్ డి డెఫిషియన్సీ కూడా ఎక్కువ అవుతుందని చెప్పేసి ఒక ఆర్టికల్ వచ్చిందనమాట. సో దాని సందర్భంలో విటమిన్ డి యొక్క ఇంపార్టెన్స్ ఏంది దాని గురించి చూద్దాము. సో ఫ్యాట్ సోల్యుబుల్ విటమిన్ అని కూడా అంటారు విటమిన్ డి, ఫ్యాట్ సోల్యుబుల్ విటమిన్. ఓకే, క్యాల్సిఫెరాలే మనకి విటమిన్ డి. ఓకే, సింథసైజ్డ్ ఇన్ స్కిన్ వయా సన్లైట్. బేసిక్గా మనకి స్కిన్ యొక్క కింద మన చర్మం ఏదైతే ఉంటుందో చర్మం కింద ఏదైతే ఫ్యాట్ ఉంటుందో ఆ ఫ్యాట్లో ఈ విటమిన్ డి ఉంటుందన్నమాట. సో సన్లైట్కి ఎక్స్పోజ్ అయినప్పుడు ఆ ఫ్యాట్ కరిగి విటమిన్ డిని రిలీజ్ చేయడం జరుగుతుంది. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, మన చర్మం ఏదైతే ఉంటుందో ఆ చర్మం కింద ఏదైతే ఫ్యాట్ మనకు ఉంటుందో ఆ ఫ్యాట్లో ఆ కొవ్వులో ఈ విటమిన్ డి కలిసిపోయి ఉంటుంది. మనం ఎప్పుడైతే సన్కి ఎస్పెషల్లీ మార్నింగ్ అవర్స్లో ఈవినింగ్ అవర్స్లో మనం సన్కి ఎక్స్పోజ్ అవుతామో ఆ సన్కి ఎక్స్పోజ్ అయినప్పుడు సూర్యుడికి ఎక్స్పోజ్ అయిన తరుణంలో ఆ కొవ్వు కరిగి విటమిన్ డిని రిలీజ్ చేయడం జరుగుతుంది. సో దీని ద్వారా మన బాడీకి కావాల్సినటువంటి విటమిన్ డి లబ్ధి చేకూరుతుంది అనమాట. సో మేజర్గా అదేవిధంగా ఫుడ్ మేజర్గా ఎలాంటి ఫుడ్లో ఫ్యాటీ ఫిష్, లివర్, ఎగ్స్ అలాగే విధంగా మష్రూమ్స్లలో కూడా ఈ విటమిన్ డి అవైలబుల్గా ఉంటుంది, కానీ చాలా తక్కువ. ఓకే, అదేవిధంగా 45 ఫుడ్స్లో ఎక్కడెక్కడ మిల్క్, యోగర్ట్, సెరల్స్ అదేవిధంగా బేబీ ఫార్ములాలో కూడా ఈ మనకి విటమిన్ డి లబ్ధి చేకూరుతుంది. కానీ మోస్ట్ ఆఫ్ ది విటమిన్ డి వచ్చేసి మనకి ఫ్యాట్ రూపకంగా మన చర్మం కిందనే ఉంటుంది. సన్కి ఎక్స్పోజ్ అయినప్పుడు ఆ ఫ్యాట్ కరిగి విటమిన్ డిని రిలీజ్ చేయడం జరుగుతుంది. సో మేజర్గా ఏంటి కీ రోల్, కాల్షియం అండ్ ఫాస్ఫరస్ అబ్జార్ప్షన్లో ఈ విటమిన్ డి కీ రోల్ చేస్తుంది. అండ్ బోన్ అండ్ టీత్ హెల్త్లో విటమిన్ డి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఓకే, ఇమ్యూన్ అండ్ న్యూరో మస్కులర్ అదేవిధంగా మెటబాలిక్ ఫంక్షన్స్లో కూడా విటమిన్ డి చాలా కీ రోల్ చేస్తుంది అన్నమాట. ఓకే, సో మేజర్గా డిసీజెస్ ఏంటి మరి విటమిన్ డి కనుక తగ్గినప్పుడు మనకు విటమిన్ ఏ, బి, సి, డి ఇవి ఉంటాయి కదా, ఈ, కే. సో అవి తగ్గినప్పుడు వాటికంటూ స్పెషల్ డిసీజెస్ అనేవి ఉంటాయి. సో అదేవిధంగా విటమిన్ డి కనుక మనకి తగ్గినట్లయితే ఏమేంటి రికెట్స్ రావడము, అదేవిధంగా ఓస్టియోపోరోసిస్, అదేవిధంగా క్యాల్సిమియా అని చెప్పేసి ఈ డిసీజ్ అనేటివి రావడం జరుగుతుంది. సిమ్టమ్స్ ఏంటి, ఫటిగ్, మస్కిల్ వీక్నెస్, అదేవిధంగా క్రాంప్స్, డిప్రెషన్ కావడం, ఇవన్నీ కూడా విటమిన్ డి లోపం వల్ల కూడా కలగడం జరుగుతుంది. సో మేజర్గా వచ్చేసి పీపుల్ విత్ డార్కర్ స్కిన్ పిగ్మెంటేషన్ ఎవరైతే ఉంటారో వాళ్ళలో కూడా ఎక్కువగా విటమిన్ డి డెఫిషియన్సీ ఉంటుందన్నమాట. సో మేజర్గా మనకి డైటరీ సప్లిమెంట్స్, సన్కి ఎక్కువగా ఎక్స్పోజ్ అవ్వడం అంటే మార్నింగ్ అవర్స్, ఎర్లీ మార్నింగ్ అవర్స్ కానీ లేట్ ఈవినింగ్ అవర్స్ అంటే ఆఫ్టర్ 5 తర్వాత కానీ మార్నింగ్ అవర్స్లో 6 to 7, 6 to 8 మధ్యలో ఉన్నటువంటి సన్కి ఎక్స్పోజ్ అవ్వడం చాలా ఉత్తమం. ఓకే, సో ఇదంతా కూడా మనకి తెలుగు వర్షన్ పీపీటీ. దయచేసి చెప్తున్నా, ఎవరైతే మిత్రులు ఉంటారో మీ మిత్రులకి ఈ వీడియోస్ని షేర్ చేయండి. T1 అకాడమీలో చాలా సబ్జెక్ట్స్ ఫ్రీగా మేము ప్రొవైడ్ చేస్తున్నాము. మీరు ఇచ్చే ఫీడ్బ్యాక్ మీకు ఏం కావాలో చెప్పండి, మేము చెప్పడానికి రెడీగా ఉన్నాము. దయచేసి వీడియోస్ని షేర్ చేయండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇండియా సెట్ టు బి బికమ్ వరల్డ్స్ లీడింగ్ పొటాటో ప్రొడ్యూసర్ బై 2050. 2050 కల్లా ఇండియా వచ్చేసి ప్రపంచంలోనే టాప్ ప్రొడ్యూసర్గా
పొటాటో అంటే బంగాళదుంపల ఉత్పత్తిలో టాప్ ప్రొడ్యూసర్గా కాబోతుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. కరెంట్ అండ్ ఫ్యూచర్ అవుట్లుక్ కనుక చూసుకున్నట్లయితే ప్రజెంట్గా వచ్చేసి 60 మిలియన్ టన్స్ పర్ ఇయర్గా ప్రొడక్షన్ అనేది జరుగుతుంది. 2050 కల్లా 2050 కల్లా 100 మిలియన్ టన్స్ పర్ ఇయర్గా ప్రొడక్షన్ అనేది జరగబోతుందని చెప్తుంది. సో ఇంటర్నేషనల్ సింపోయిజం ఆన్ రూట్ ట్యూబర్ క్రాప్స్ ఏదైతే ఉందో, ఇంటర్నేషనల్ సింపోయిజం ఆన్ రూట్స్ అండ్ ట్యూబర్ క్రాప్స్ ఏదైతే ఉందో ఆ సంస్థనే ఈ ప్రొజెక్షన్స్ అనేవి ఇవ్వడం జరిగింది. సో గ్లోబల్ పొటాటో కల్టివేషన్స్లో ఇండియా యొక్క గ్రోయింగ్ని కూడా ఇది రిఫ్లెక్ట్ చేయడం జరిగింది. సో మేజర్గా అదేవిధంగా మరి రాబోయే కాలంలో 2050 కల్లా ఇండియా టాప్ ప్రొడ్యూసర్ ఏది బంగాళదుంపలో చేరుతుందనడానికి గల బలమైన పునాదులు ఏంటి అంటే 50-year పార్ట్నర్షిప్ ఇంటర్నేషనల్ పొటాటో సెంటర్ ఏదైతే ఉందో, ఇంటర్నేషనల్ పొటాటో సెంటర్ వచ్చేసి మనకి ఎక్కడ ఉంది, పెరూలో ఉంది. దిస్ ఈజ్ ద ఇంపార్టెంట్ పాయింట్. ఓకే, ఇంటర్నేషనల్ పొటాటో సెంటర్ ఎక్కడ ఉంది అంటే పెరూలో ఉంది. ఇది స్టాటిక్ జీకే కిందికి వస్తుంది. సో దాంతో పార్ట్నర్షిప్ 50 years ఉంది. అదేవిధంగా గవర్నమెంట్ బ్యాక్డ్ పర్ఫార్మెన్స్ ప్రమోటింగ్ ఇన్నోవేషన్ అండ్ ఫుడ్ సెక్యూరిటీ, అదేవిధంగా ఫోకస్ ఆన్ రీసెర్చ్, ఫుడ్ ప్రాసెసింగ్ ఆర్గనైజేషన్స్, అదేవిధంగా రూరల్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్స్ అనేవి దానిపైన కూడా గవర్నమెంట్ ఫోకస్ చేస్తుంది. సో అందుకని చెప్పేసి పొటాటో బంగాళదుంపల ఉత్పత్తిలో ఇండియా 2050 కల్లా టాప్ పొజిషన్లోకి రాబోతుంది అని చెప్పేసి ఇంటర్నేషనల్ సింపోయిజం అండ్ రూట్ అండ్ ట్యూబర్ క్రాప్స్ ఏదైతే ఉందో ఆ సంస్థ ప్రకటించడం జరిగింది. సో ఇదంతా కూడా తెలుగు వర్షన్, మీరు వీడియోని పాజ్ చేసి నోట్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇంటర్నేషనల్ డే ఫర్ బయాలజికల్ డైవర్సిటీ 2025. ఓకే, థీమ్ మనకి ఇంపార్టెంట్ డేట్స్ న్యూస్లో ఉన్నప్పుడు కంపల్సరీ థీమ్స్ అడుగుతాడు. సో ఇటీవల కాలంలో ఏంటంటే ఈ ఇయర్ థీమే కాకుండా ప్రీవియస్ ఇయర్ థీమ్స్ కూడా అడుగుతున్నాడు. సో మీరు వాటిపైన కూడా ఫోకస్ చేయండి. సో మనం ప్రతి ఏటా మే 22న ఇంటర్నేషనల్ డే ఆఫ్ బయాలజికల్ డైవర్సిటీని సెలబ్రేట్ చేసుకుంటున్నాము. సో ఈ ఇయర్ థీమ్ ఏంటి అంటే ప్రధాన థీమ్ వచ్చేసి హార్మోనీ విత్ నేచర్ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్. హార్మోనీ విత్ నేచర్ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్. సో మేజర్గా మనకేంటి డేట్స్ ఎందుకు సెలబ్రేట్ చేస్తారు, అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం. ఓకే, బయోడైవర్సిటీ యొక్క మనకి ఏదైతే బయోడైవర్సిటీ ఉందో దాని యొక్క అవేర్నెస్ని క్రియేట్ చేయడం కోసం అని చెప్పేసి, దాని ఇంపార్టెన్స్ ఏ విధంగా ఉంటుంది సస్టైనబుల్ లైఫ్ పైన అని చెప్పేసి కూడా ఇంపార్టెన్స్ తెలియజేయడం కోసం అని చెప్పేసి ఇంటర్నేషనల్ డే ఆఫ్ బయోడైవర్సిటీని సెలబ్రేట్ చేస్తున్నారు. బేసిక్గా యునైటెడ్ నేషన్స్ ప్రొక్లెయిమ్డ్ December 2000లోనే దీన్ని అఫీషియల్గా అనౌన్స్ చేయడం జరిగింది. ఓకే, కాకపోతే అంతకుముందే 1993 నుంచి 2000 మధ్యలో 2000 మధ్యలో అంటే యునైటెడ్ నేషన్స్ ఖచ్చితంగా సెలబ్రేట్ చేయాలని ప్రొక్లమేషన్ చేయకముందు కూడా దీన్ని ఇంటర్నేషనల్ డే ఆఫ్ బయోడైవర్సిటీని సెలబ్రేట్ చేయడం జరిగింది. కాకపోతే ఏ రోజున సెలబ్రేట్ చేసేవారు, మే 29న. కాకపోతే ఎప్పుడైతే 2000 సంవత్సరం డిసెంబర్లో యునైటెడ్ నేషన్స్ ఐక్యరాజ్య సమితి ప్రొక్లమేషన్ చేసిందో దాని తర్వాత మే 22న దీన్ని మనం ఇంటర్నేషనల్ డే ఆఫ్ బయోడైవర్సిటీగా సెలబ్రేట్ చేసుకుంటున్నాము. సో హైలైట్ ది రోల్ ఆఫ్ బయోడైవర్సిటీ సస్టైనింగ్ లైఫ్ ఆన్ ఎర్త్, అదేవిధంగా ఎంకరేజెస్ గ్లోబల్ యాక్షన్ టువర్డ్ కన్జర్వేషన్ అండ్ సస్టైనబుల్. ఓకే, ఏ విధంగా కాపాడాలి, ఏ విధంగా ముందుకెళ్ళాలి, సమృద్ధిగా ఏ విధంగా బయోడైవర్సిటీని కాపాడుకోవాలనే అవేర్నెస్ క్రియేట్ చేయడమే ఈ ఇంటర్నేషనల్ డే ఫర్ బయోడైవర్సిటీ యొక్క ఇంపార్టెంట్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇదంతా ఉంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి నూతన సమాచార కమిషనర్గా వైష్ణవి ప్రమాణ స్వీకారం. ఓకే, నూతన సమాచార కమిషనర్గా వైష్ణవి గారు బుధవారం ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. సో దానికి సంబంధించి ఇప్పుడు కంపల్సరీ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. రాష్ట్ర సమాచార కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో వారి కార్యాలయంలో బుధవారం ఆమె ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి భారత్ బయోటెక్ ఏదైతే సంస్థ ఉందో ఈ హిల్కాల్ అనే కలరా టీకాని వ్యాక్సిన్ని డెవలప్ చేయడం జరిగింది. సో సక్సెస్ఫుల్గా 3rd టైం ట్రయల్ టెస్ట్లు అనేవి చేయడం జరిగింది. సో ఇటీవల కాలంలో క్వశ్చన్ ఈ విధంగా అడుగుతాడండి. ఇటీవల కాలంలో వార్తల్లో నిలిచినటువంటి హిల్కాల్ అనే వ్యాక్సిన్ దేనికి సంబంధించిందంటే అది కలరా వ్యాక్సిన్ అండి. సో కలరా నిర్మూలనకని చెప్పేసి భారత్ బయోటెక్ సంస్థ మనకి ఈ హిల్కాల్ అనే వ్యాక్సిన్ని డెవలప్ చేస్తుంది. సో నోటి ద్వారా అంటే ఓరల్ వ్యాక్సిన్ అంటారు. ఇది ఇంపార్టెంట్, ఓరల్ వ్యాక్సిన్. మనకి ఇప్పుడు పోలియో ఏ విధంగా అయితే మనకి
ఓరల్గా వేస్తారో నోటి ద్వారా, అదేవిధంగా ఈ హిల్కాల్ కూడా వచ్చేసి మనకి నోటి ద్వారానే ఇవ్వడం జరుగుతుంది. క్లినికల్ పరీక్షల విజయవంతం 20 కోట్ల డోసుల ఉత్పత్తికి సన్నాహాలని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కలరా టీకా హిల్కాల్ 3వ దశ క్లినికల్ పరీక్షలో విజయవంతమైంది. కలరా వ్యాధికి కారణమయ్యే ఒగావా, ఇంపార్టెంట్, ఒగావా ఇనాబా సెరోటైప్ ఏవైతే ఉన్నాయో రెండింటిపైన ఇది పనిచేస్తుంది అని చెప్పేసి భారత్ బయోటెక్ సంస్థ పేర్కొనడం జరిగింది. సో దిస్ ఈస్ ద ఇంపార్టెంట్ మైల్ స్టోన్ ఇన్ ఇండియన్ బయాలజికల్ డిపార్ట్మెంట్. ఓకే, సో ఇవ్వండి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. మరిన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ కోసము T1 అకాడమీ యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవ్వండి. అదేవిధంగా T1 అకాడమీ వెబ్సైట్ని ఫాలో అవ్వండి. T1academy.in అనే వెబ్సైట్ ఉండడం జరిగింది. సో దాంట్లో కూడా నేను ఏదైతే క్లాస్లో డిస్కస్ చేస్తున్నానో అవే కాకుండా ఇంకా యూపీఎస్సీ స్టాండర్డ్లో కూడా అనాలైసిస్ ఓరియంటల్లో మేము కరెంట్ అఫైర్స్ అనేటివి ప్రొవైడ్ చేస్తున్నాము. ఓకే, సో అదర్ వీడియోస్ లైక్ అర్థమెటిక్, రీజనింగ్, ఇంకా తెలంగాణ మూమెంట్, తెలంగాణ హిస్టరీ క్లాసెస్ కూడా యూట్యూబ్లో ఫ్రీగా ఉండడం జరిగింది. తెలంగాణ రాబోయే కాలంలో మీకు ఏవైతే వీడియోస్ రిక్వైర్మెంట్ ఉంటాయో అవి మాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి. సో ఆ వీడియోస్ని మేము చేయడానికి రెడీగా ఉన్నాము. థ్యాంక్ యూ సో మచ్.